హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలీషియస్ వంటలు. ఇవాల్టి వీడియోలో తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసేది దావత్ స్టైల్ మటన్ కర్రీ అండి. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని స్పైసెస్ యాడ్ చేసుకోండి. స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఒక పెద్ద మీడియం సైజ్ ఆనియన్ ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారేదాకా బాగా ఫ్రై చేయాలండి. చూడండి, ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేదాకా బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేసుకోండి. పుదీనా స్టార్టింగ్ స్టేజ్లోనే యాడ్ చేయాలండి. చూడండి, ఒక 1 kg ఫ్రెష్ మటన్ తీసుకున్నాను. మటన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. కంటిన్యూగా ఒక 2 to 3 మినిట్స్ పాటు మంచిగా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగా ముక్కలకు పడతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి, మటన్ నుంచి ఎంత చక్కగా వాటర్ ఊరాయో. మధ్యలో మూత పెట్టుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మటన్ నుంచి మొత్తం వాటర్ అన్నీ రిలీజ్ కావాలండి. ఇప్పుడు కారానికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 5 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. 1 kg మటన్కి 5 టీ స్పూన్ల కారం సరిగ్గా సరిపోతుందండి. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఇప్పుడే ఎక్కువగా వేసుకోకండి, మటన్ సరిగా ఉడకదు, లాస్ట్లో యాడ్ చేసుకుందాం. చూడండి, మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. స్పైసెస్ అన్నీ మటన్ పీసెస్కి పట్టేలాగా. ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి మటన్. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోలు చేస్తూనే ఉంటానండి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందామండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా ముక్కలు మునిగేదాకా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. కుక్కర్ పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 1 టీ స్పూన్ మటన్ మసాలా వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు గ్రేవీ అడ్జస్ట్ చేసుకోనికి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి పీసెస్ ఉడికినాయో లేదో చెక్ చేసుకుందామండి. చాలా బాగా ఉడికిపోయాయి మటన్ పీసెస్ కూడా. అంతేనండి, తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కలర్తో, మంచి గ్రేవీతో బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, చపాతీస్లోకైనా, పుల్కాస్లోకైనా, ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇవాళ మటన్ కర్రీ అండ్ బగారా రైస్ కాంబినేషన్లో తింటున్నానండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.